సో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు విద్యార్థి అకాడమీ. సో ఈరోజు వచ్చేసి మనము ఇక్కడ టాపిక్ ఏంటంటే మానవ యొక్క జీర్ణ వ్యవస్థ. సో మానవ యొక్క జీర్ణ వ్యవస్థ గురించి చెప్తున్నాం. మానవ జీర్ణ వ్యవస్థ ఎలా ఉంటుంది, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఓకేనా. ఈ వీడియోలో నిర్మాణం మాత్రమే చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి జీర్ణాశయం అంటే జీర్ణాశయంలో పాల్గొనేటువంటి గ్రంథులు ఏవి, ఓకేనా. తర్వాత జీర్ణక్రియ విధానం అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది చెప్తాను, ఓకేనా. అంటే ఎంజైమ్లు ఏమేమి పాల్గొంటాయి అనేది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనము ఒకసారి మానవుల్లోని జీర్ణ వ్యవస్థ గురించి సంబంధించి ఒక 10th క్లాస్ యాజ్ పర్ 10th క్లాస్ స్టాండర్డ్ నుంచి తీసుకున్నాము. సో ఈ 10th క్లాస్ స్టాండర్డ్ నుంచి మనం తీసుకున్నట్లయితే మానవునిలోనే ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ అనేటువంటిది చాలా సంక్లిష్టమైనది. సో సంక్లిష్టమైనది. ఇందులో వచ్చేసి వివిధ రకాల అవయవాలు అంటే ఏంటి? సో ఇక్కడ చూడండి, వివిధ రకాల అవయవాలు అంటే ఆచకుహరం, నోరు, అధోజంబిక అధోజిహ్వక గ్రంథులు, పెరోడిడ్ గ్రంథి, గ్రసని, కాలయం, పిత్తాశయము, ఆహారవాహిక, ఆంత్రమూలం, క్లోమం, పురీషనాళం, పాయువు. అంటే ఆచకుహరం నుంచి తర్వాత అప్ టు పాయువు దాకా, లేదా ఆహార నాళం నుంచి కూడా మనకు అప్ టు పాయువు దాకా వచ్చేసి ఇది అనేటువంటిది ఉంటుందన్నమాట. అంటే ఎన్ని అవయవాలు అనేటువంటివి ఇన్వాల్వ్ అవుతున్నాయి, అలాగే వచ్చేసి జీర్ణ రసాలు అనేటువంటివి ఇన్వాల్వ్ అవుతున్నాయి. తర్వాత ఎంజైమ్లు వచ్చేసి రెనిన్ ఎంజైమ్ కావచ్చు, ఎమైలేజ్ ఎంజైమ్ కావచ్చు, తర్వాత ప్రోరెనిన్ ఎంజైమ్ కావచ్చు, తర్వాత వచ్చేసి ఇంకా లైపేజ్ ఎంజైమ్, పెప్టైడ్ ఎంజైమ్, ఈ విధంగా ఎంజైమ్స్ కానీ అవుతున్నాయి. తర్వాత సో ఈ విధంగా వచ్చేసి చాలా వరకు ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది అవుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు మానవునిలోని ఉన్నటువంటి ఆహార నాళం అనేటువంటిది కన్నా మనం కన్నా తీసుకున్నట్టు ఇదంతా కూడా ఆహార నాళమే, ఓకేనా. ఈ ఆహార నాళం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే నిన్న మనం ఇంగ్లీష్లో వచ్చేసి ఎలిమెంటరీ కెనాల్ అనేసి అంటాము. ఏమంటామప్ప? ఎలిమెంటరీ కెనాల్ అనేసి అంటాము. ఈ ఎలిమెంటరీ కెనాల్ అనేటువంటిది ఒక పొడవైనటువంటి గొట్టం వంటి నిర్మాణము. ఇది వచ్చేసి ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఎందుకే చెప్పాను, నోటితో నుంచి స్టార్ట్ అయ్యి పాయువుతో ఎండ్ అవుతుంది. సో నోటితో ప్రారంభమయ్యి పాయువుతో ఎండ్ అవుతుంది. ఏది? ఆహార నాళము. సో ఇది ఆహార నాళంలో వచ్చేసి వివిధ రకాలైనటువంటి భాగాలను వచ్చేసి మనం గమనించవచ్చును. ఆ ఆహారంలో ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పనిని వచ్చేసి ఇవి నిర్వర్తించడానికి వీలుగా రూపొందించబడి కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మరి ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, మనం తిన్న ఆహారం వచ్చేసి శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? సో ఇక్కడ ఫస్ట్ మనం ఆహారం అనేటువంటిది తింటాం. సో తిన్నటువంటి ఆహారం అనేది శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? సో ఇక్కడ చూడండి, సో అనేక రకాల అయినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా తిన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఒకే జీర్ణనాళం ద్వారా పంపబడతాయి. అంటే మనం ఆహారంని తీసుకునేటువంటి విధానాన్నే మనం ఏమంటామంటే అంతర్గ్రహణము అనేసి అంటాం అనమాట. మనం ఆహారం తీసుకునేటువంటి విధానాన్ని ఏమని అంటామంటే అంతర్గ్రహణం ఇంజెక్షన్, ఓకేనా. సో ఇంజెక్షన్ అనేసి అంటాము, ఇంజెక్షన్. తర్వాత మనం తీసుకున్న ఆహారం వచ్చేసి మన శరీరం గ్రహించడానికి, తర్వాత ఉపయోగించుకోవడానికి వాటికి వీలుగా వచ్చేసి చిన్న చిన్న అణువులుగా వచ్చేసి వీటిని మార్చబడటం కూడా జరుగుతుంది. సో ఈ సమయంలో వచ్చేసి అనేక రకాలైనటువంటి చర్యలు అనేటువంటివి జరుగుతాయన్నమాట, ఓకేనా. సో ఇక్కడ ఇదండి ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకా తర్వాత ఆహార నాళం నుండి ఆహారం అనేటువంటిది ఏ విధంగా వెళ్తుంది అంటే ఫస్ట్ వచ్చేసి మనం తీసుకున్నటువంటి ఆహారము నోటితో దంతాల ద్వారా ముక్కలుగా చేయబడి, సో ఫస్ట్ ఇక్కడ ఆహార నాళం ఎక్కడ? సో నోటితో స్టార్ట్ అవుతుంది, పాయువుతో ఎండ్ అవుతుంది అని చెప్పాం కదా. సో నోటితో వచ్చేసి దంతాల ద్వారా ముక్కలుగా చేయబడి తర్వాత ఫస్ట్ నోటిలోని లాలాజలంతో కలుస్తుంది అనమాట. ఫస్ట్ ఏం జరుగుతుంది? దీని స్ట్రక్చర్ గా తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆచకుహరం. సో ఇది ఆచకుహరం వచ్చేసి ఇక్కడ వస్తుంది. తర్వాత నోరు, తర్వాత ఇక అందులోనే కింద వచ్చేసి అధోజంబిక అధోజిహ్వక నోటిలో ఉన్నటువంటి గ్రంథులు అనేటువంటివి ఉంటాయి. నెక్స్ట్
పెరోటిడ్ గ్రంథి ఉంటుంది, తర్వాత గ్రసని ఉంటుంది, తర్వాత ఆహార వాహిక, ఇదంతా కూడా ఆహార వాహిక. తర్వాత ఇది వచ్చేసి ఈ ఆహార వాహిక తర్వాత ఆహార వాహిక నుంచి మన గ్రసనం నుంచి తిన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అది వచ్చేసి ఆహార వాహిక గుండె ద్వారా జీర్ణాశయంలోకి పంపబడుతుంది. తర్వాత ఈ జీర్ణాశయంలోనే ఉన్నటువంటి ఆహారము, తర్వాత ఇంకొక నిర్మాణం ఏముంటుంది, కాలేయము, పిత్తాశయము, తర్వాత ఇక్కడ వచ్చేసి క్లోమం ఉంటుంది. ఇది జీర్ణాశయం పక్కన కింద చూడండి, ఇది క్లోమము. తర్వాత వచ్చేసి ఆంత్ర మూలం, ఇది వచ్చేసి ఆంత్ర మూలము. ఆంత్ర మూలం తర్వాత వచ్చేసి అడ్డంగా ఉన్నటువంటి కోలాన్, ఇది వచ్చేసి అడ్డంగా ఉన్నటువంటి కోలాన్ అనమాట. అంటే పెద్ద పేగ అని చెప్పొచ్చు ఇది. తర్వాత చిన్న పేగ వస్తుంది. సో పెద్ద పేగ తర్వాత చిన్న పేగ వస్తుంది. సో తర్వాత ఇందులో వచ్చేసి ఉండుకం. సో ఈ ఉండుకం గురించి మళ్ళీ క్లియర్గా చెప్తాను. ఉండుకము, తర్వాత అందనాళము, ఇది వచ్చేసి పురీషనాళం అంటాము, ఇది వచ్చేసి పాయువు. తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఉన్నటువంటి దాన్ని వచ్చేసి మనం బెజనం అంటాము. సో ఓకేనా. సో ఈ అన్ని స్ట్రక్చర్స్ అనేటువంటి మనకి ఇందులో ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఏమంటున్నామంటే ఆహార నాళము గుండా ఆహారం వెళ్ళేటువంటి విధానం గురించి కనుక మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఇనిషియల్గా తీసుకున్నటువంటి ఆహారం అనేటువంటిది వచ్చేసి ఏం జరుగుతుంది అంటే నోటిలోని ఉన్నటువంటి దంతాల ద్వారా ముక్కలుగా చేయబడి, నోటిలో ఉన్నటువంటి దంతాల ద్వారా ఆహారం అనే ముక్కలుగా చేయబడి నోటిలో ఏముంటుందప్ప ఉంటుంది. సో ఆ లాలాజలంతో కలుస్తుంది. ఆ లాలాజలంతో కలిసిన తర్వాత ఫలితంగా అప్పుడు ఏమవుతుంది, ఆహారం అనేటువంటి తడిగా, ఆ లాలాజలంతో ఏర్పడినప్పుడు ఏమైపడుతుంది, ఆహారం అనేటువంటి తడిగా ఏర్పడి తర్వాత తడిగా ఉండి మెత్తగా జారుడు స్వభావాన్ని పొందుతుంది అనమాట. మెత్తగా ఉండేది జారుడు స్వభావాన్ని పొందుతుంది. దానినే మనం ఏమంటామంటే ముద్ద చేయడం, దాన్ని ఏమంటామంటే ముద్ద చేయడం అంటే దాన్ని ఏమంటామంటే బోలస్ అంటాం. ముద్దగా చేయడాన్ని బోలస్ అని అంటాము. సో ఇటువంటి మెత్తగా జారుడు స్వభావం కలిగినటువంటి ఆహారం అనేటువంటిది ఆహార వాహిక ద్వారా, సో ఈ ఆహార వాహికను వచ్చేసి మనం ఏమంటాం అంటే ఈసోఫాగస్ అనేసి అంటాం అనమాట. ఈసోఫాగస్, ఓకేనా. సో ఈ యొక్క ఈసోఫాగస్ గుండా జీర్ణాశయంలోనికి వెళ్ళడానికి వచ్చేసి అనువుగా ఉంటుంది. అప్పుడు వచ్చేసి ఈ ఆచకుహరంలోని ఉండేటువంటి 3 జతల లాలాజల గ్రంథులు అవి ఏమేమి ఉంటాయి, అధోజంపిక గ్రంథులు, అధోజిహ్వక గ్రంథులు, తర్వాత పెరోటిడ్ గ్రంథులు అనేటువంటివి ఉంటాయి. ఇందులో వచ్చేసి 3 జతల గ్రంథుల్లో వచ్చేసి ఆ యొక్క 3 జతల గ్రంథులలో ద్వారా లాలాజలం అనేటువంటిది స్రవించబడుతుంది. సో దాన్ని మనం ఏమంటామంటే సలైవా అని అంటాము, ఓకేనా. సో సలైవా వచ్చేసి సెక్రెట్ అవుతుంది. సో 2 జతల లాలాజల గ్రంథులు వచ్చేసి దవడల పక్కన, సో 2 జతల ఇక్కడ నేను చెప్పాను అధోజంపిక, అధోజిహ్వక అనేసి. సో ఈ 2 కూడా ఎక్కడ ఉంటాయంటే దవడల పక్కన మరియు నాలుక కింద అమరి ఉంటాయి. 1 జత గ్రంథులు మాత్రము ఎక్కడుంటాయప్ప, అంగలిలో అమరి ఉంటాయి. సో ఇందులో వచ్చేసి ఎటువంటి ఎంజైమ్ అనేటువంటిది ఉంటుంది అంటే లాలాజలంలో వచ్చేసి అమైలేజ్ అంటే టైలిన్ అనేటువంటి టైలిన్ అమైలేజ్కి ఇంకొక పేరే టైలిన్ అనమాట. ఆ ఎంజైమ్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. మరి అమైలేజ్ ఎంజైమ్ అనేటువంటిది అసలు ఏం పని చేస్తుంది? అమైలేజ్ ఎంజైమ్ అంటే అమైలేజ్ ఎంజైమ్ ఏం పని చేస్తుంది అంటే సంక్లిష్టమైనటువంటి కార్బోహైడ్రేట్లను సరళమైనటువంటి పదార్థాలుగా మారుస్తుంది. సరళమైనటువంటి పదార్థాలుగా మారుస్తుంది. తర్వాత ఎంజైమ్ల సహాయంతో ఈ సంక్లిష్టమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని సరళ పదార్థాలుగా విడగొట్టబడి శరీరం వచ్చేసి వాటిని శోషించుకోవడానికి అనువుగా మార్చేటువంటి విధానాన్ని, అంటే ఈ యొక్క ఎంజైమ్ సహాయంతో ఏదైతే ఉంటుందో సంక్లిష్టంగా ఉంటుందో ఆ సంక్లిష్టమైనటువంటి పదార్థాలను అయితే సరళ పదార్థాలుగా విడగొట్టబడి తర్వాత వచ్చేసి శరీరం వచ్చేసి శోషించుకోవడానికి అనువుగా మార్చేటువంటి ఒక విధానాన్ని ఏమని అంటామంటే జీర్ణక్రియ అనేసి అంటాము. జీర్ణక్రియ అనేసి అంటాము. ఈ విధంగా నాలుక వచ్చేసి ఆహారాన్ని వచ్చేసి మిశ్రమంగా చేయడానికి ఆహార నాళంలోని తర్వాతి భాగంలోనికి వచ్చేసి నట్టడానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఇక నాలుక ఏమేస్తుంది, ఆహారాన్ని వచ్చేసి మిశ్రమంగా చేస్తుంది. సో మిశ్రమంగా చేసిన ఆ ఆహారాన్ని మిశ్రమంగా చేయడానికి ఆహార నాళంలోని ఉన్నటువంటి తర్వాతి భాగంలోనికి కూడా నెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. ఏది, నాలుక. ఈ పని నిర్వహించడానికి వచ్చేసి ఏవి ఉపయోగపడతాయి అంటే కింద ఉన్నటువంటి దవడ, కింద అంటే ఏంటి, అతో అంటే ఏంటంటే కింద అనమాట, ఓకేనా. అదో అన్నమాట, ఓకేనా. అతో సో ఓకే. అదో అంటే అప్పు, అతో అంటే కింద అని అర్థము. సో అతో జంపిక గ్రంథులు అనేటువంటివి మనకు ఇక్కడ జిహ్వక గ్రంథులు అనేటువంటివి ఉపయోగపడతాయి అన్నమాట.
సో ఇది మనకు ఇక్కడ నోటి గురించి ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇంకా వీటిలో వచ్చేసి స్ట్రక్చర్ గానే ఒకసారి మనం కానీ తీసుకున్నట్లయితే ఫస్ట్ మానవునిలోనే ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థను వచ్చేసి ఫస్ట్ ఎక్కడెక్కడ పోతుంది అంటే ఫస్ట్ ఆహారము. ఆ ఆహారం వచ్చేసి ఫస్ట్ నోటి ద్వారా మనం తీసుకుంటాం. ఆ నోటి ద్వారా తీసుకున్నటువంటి ఆహారం వచ్చేసి ఎక్కడికి వెళ్తుందంటే ఆచకుహరానికి వెళుతుంది. ఎక్కడికి వెళుతుంది? ఆచకుహరం. దీన్నే మనం ఏమంటామంటే బక్కల్ కేవిటీ అనేసి అంటాము. ఫస్ట్ ఆహారం తిన్న ఆహారం వచ్చేసి మనకు నోరు తర్వాత ఫస్ట్ నోటి ద్వారా పోతుంది. తర్వాత వచ్చేసి అంటే నోటి కన్నా ముందు వచ్చేసి ఇంకా చెప్పాలంటే మనం తీసుకొని చేతి నుంచి తీసుకోవడం అనమాట. ఓకేనా? చేతి నుంచి మనం నోట్లో పెట్టుకున్న తర్వాత నోరు తర్వాత ఆచకుహరం తర్వాత గ్రసని తర్వాత ఎక్కడికి పోతుంది? ఆహార వాహికతో నోరు ఆచకుహరం గ్రసని ఆహార వాహిక తర్వాత జీర్ణాశయానికి పోతుంది. జీర్ణాశయం పోయిన తర్వాత ఆహారం ఎక్కడికి పోతుందంటే ఆంత్రం మూలంలోనికి వెళుతుంది. ఎక్కడికి పోతుంది? ఇక్కడ జీర్ణాశయం ఉంది కదా, ఈ జీర్ణాశయం నుంచి ఎక్కడికి వెళుతుంది? చూడండి, ఆహార వాహిక నుంచి జీర్ణాశయంలోకి పోతుంది ఆహారం అక్కడి నుంచి పోయిన తర్వాత ఎక్కడికి పోతున్నది? ఆంత్రమూలంలోకి పోతున్నది. ఈ ఆంత్రమూలంలోకి వెళ్ళినటువంటి ఆహారం అనేటువంటిది వచ్చేసి ఇక్కడ కాలేయంలో వచ్చేసి మనకి ఏంటంటే పైత్రసం ఉంటుంది, యాడ్ అవుతుంది ఇక్కడ. తర్వాత క్లోమరసం వచ్చేసి క్లోమగ్రంథి నుంచి కూడా యాడ్ అవుతుంది. క్లోమగ్రంథి నుంచి ఇక్కడ క్లోమరసం వచ్చేసి క్లోమగ్రంథి నుంచి, కాలేయం నుంచి వచ్చేసి పైత్యరసం అనేటువంటిది మనకి వస్తుంది. తర్వాత ఈ ఆంత్రమూలం నుంచి వెళ్ళినటువంటి తర్వాత నెక్స్ట్ ఎక్కడ వెళుతున్నదంటే చిన్న పేగు. తర్వాత చిన్న పేగు నుంచి ఏంటి? పెద్ద పేగులకు వెళుతుంది. పెద్ద పేగు తర్వాత పురీషనాళము. సో చిన్న పేగు, పురీషనాళము, పాయవు అనమాట. లాస్ట్ వచ్చేసి పాయవు అనమాట. సో ఇప్పుడు స్ట్రక్చర్ చెప్తాను చూడండి. స్ట్రక్చర్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఆహారం వచ్చేసి నోటి ద్వారా పోతుంది. నోటి నుంచి ఎక్కడికి పోతుంది? ఆచకుహరం నుంచి ఎక్కడికి పోతుంది? గ్రసని నుంచి ఎక్కడికి పోతుంది? ఆహార వాహిక నుంచి ఎక్కడికి పోతుంది? జీర్ణాశయం తర్వాత ఎక్కడికి పోతుంది? ఆంత్రమూలంలో ఏం జరుగుతుంది? కాలేయం నుంచి వచ్చేటువంటి పైత్రసం ఇక్కడ యాడ్ అవుతుంది. క్లోమం నుంచి వచ్చేటువంటి క్లోమరసం ఇక్కడ యాడ్ అవుతుంది. ఆంత్రమూలం తర్వాత ఎక్కడ పోతుంది? చిన్న పేగు తర్వాత ఎక్కడ? పెద్ద పేగు తర్వాత ఎక్కడ? పురీషనాళం తర్వాత ఎక్కడ? పాయువు. సో వేస్ట్ పదార్థాలన్నీ కూడా పాయువు వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇంకా దాని ఆ పాయువు అదంతా ఎలా ఏర్పడుతుంది అనేటువంటిది అదంతా కూడా విసర్జన క్రియలో నేర్చుకున్నాము. సో ఇది యొక్క మానవుని యొక్క జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి టోటల్ స్ట్రక్చర్ అన్నమాట. ఇంకా ఇది ఇంతటితో ఉన్నటువంటి లెసన్. ఇంకా నెక్స్ట్ దీనికి రిలేటెడ్ నెక్స్ట్ టాపిక్ లో వచ్చేసి దంతం యొక్క అడ్డుకోత, దాని గురించి చెప్తాను. ఓకేనా?